ఆనందం నీలోననే, శాశ్వత జీవం నీవేనని ప్రకటింతును నేనున్నంతకాలం. నా యేసయ్యా స్తుతింతును జీవితకాలం. నా యేసయ్యా రక్షణానందం నీలోననే, శాశ్వత జీవం నీవేనని ప్రకటింతును నేనున్నంతకాలం. నా యేసయ్యా స్తుతింతును జీవితకాలం. నా యేసయ్యా ఆమేన్ ఆమేన్. క్లాప్ చేసి కలిసి పడదాం. రక్షణ ఆనందము ఆయనలోనే, శాశ్వత జీవము ఆయనలోనే. అందుకని ప్రకటిస్తూ యేసయ్యను పాడుకున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఆదరణకర్తవు నీవేనని, జీవ మార్గం నీలోనని. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా ఆదరణకర్తవు నీవేనని, జీవ మార్గం నీలోనని. మీ యందు నా గురి నిలిపియున్నాను, నీ మార్గములో నడుచుచున్నాను. మీ యందు నా గురి నిలిపియున్నాను, నీ మార్గములో నడుచుచున్నాను. ఆమేన్ ఆమేన్. రక్షణానందం రక్షణానందం నీలోననే, శాశ్వత జీవం నీవేనని. రక్షణానందం నీలోనని, శాశ్వత జీవం నీవేనని ప్రకటింతును నేనున్నంతకాలం. నా యేసయ్యా స్తుతింతును నే జీవితకాలం. నా యేసయ్యా ప్రకటింతును నేనున్నంతకాలం. నా యేసయ్యా స్తుతింతును నే జీవితకాలం. నా యేసయ్యా ఉచితంగా పాడదాం. అదిగో దర్శనం చూడండి, ప్రభువుని దర్శించుకుంటూ ఆత్మతో నింపబడుతూ పాడదాం. అపొస్తలులు కూడిన చోట ఆత్మతో నింపితివే యేసయ్యా, ఆత్మతో నింపితివే. అపొస్తలులు కూడిన చోట ఆత్మతో నింపితివే యేసయ్యా, ఆత్మతో నింపితివే. ఆమేన్ ఆమేన్. పెంతెకోస్తు దినమున మేడ గదిలో అభిషేకించితివే, మీ ఆత్మతో అభిషేకించితివే. పెంతెకోస్తు దినమున మేడ గదిలో అభిషేకించితివే, మీ ఆత్మతో అభిషేకించితివే. రక్షణానందం నీలోననే, శాశ్వత జీవం నీవేనని. రక్షణానందం నీలోననే, శాశ్వత జీవం నీవేనని ప్రకటింతును నేనున్నంతకాలం. నా యేసయ్యా స్తుతింతును నీ జీవితకాలం. నా యేసయ్యా ప్రకటింతును నేనున్నంతకాలం. నా యేసయ్యా స్తుతింతును నీ జీవితకాలం. నా యేసయ్యా
కలిగించినావయ్యా యేసయ్యా కలిగించినావయ్యా సీయోను శిఖరాన సింహాసనం ఎదుట పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించెదను యేసయ్యను ఆరాధించెదను రక్షణానందం నీలోనని శాశ్వత జీవము నీవేనని రక్షణానందం నీలోనని శాశ్వత జీవము నీవేనని ప్రకటింతును నేనున్నంత కాలం నా యేసయ్యా స్తుతింతును నేను జీవిత కాలం నా యేసయ్యా ప్రకటింతును నేనున్నంత కాలం నా యేసయ్యా స్తుతింతును నే జీవిత కాలం నా యేసయ్యా రక్షణానందం నీలే ఉన్నని యేసయ్యా రక్షణ ఆనందము నీలే శాశ్వత జీవము నీవే పరిశుద్ధాత్మ దేవుడా మాకు చాలిన దేవుడా రీ బాబా దిరి కాలా బాబా యేసయ్యానికి స్తోత్రము తండ్రి ఆత్మదేవుడానికి స్తోత్రం అపోస్తులు కూడిన చోట ఆత్మతో నింపితివే యేసయ్యా ఆత్మతో నింపితివే పెంతెకొస్తు దినమున మేడ గదిలో అభిషేకించితివే మీ ఆత్మతో అభిషేకించితివే రక్షణానందం నీలోనని శాశ్వత జీవము నీలోనని రక్షణానందం నీవేనని శాశ్వత జీవం నీలోనని శాశ్వత జీవం యేసయ్యలో రక్షణ యేసయ్యలో రక్షణ ఆనందం యేసయ్యలో రిబల గద నమం తరాల దిలిబల గద బాబా అందరూ అభిషేకించు ప్రభా అభిషేకించు 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 అభిషేకంతో అన్ని భాషలతో అభిషేకించు స్తోత్రం స్తోత్రం అగ్ని 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 అన్ని భాషలు అందరూ తాకు స్వస్థత కల్పించు స్వస్థత 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 సమాధానం ఆరోగ్యం ఆత్మాభిషేకం ఆమేన్ ఆమేన్ కూర్చుందాం ఈ ప్యాన్ కొంచెం తగ్గించుమా హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకుందాం ఆంటోనీ గారు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి రండి అన్న సూట్ చేయాలి హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం సార్ అందరూ కళ్ళు మూసుకుంటే హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం నా తండ్రి యేసయ్యా నీకే వందనం నా బంగారు దేవుడా నీకు వందనాలు మంచి దేవుడా నీకు వందనాలు తండ్రి అయినా ప్రేమ నమ్మకాల నా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి నిన్న నేడు నిరంతరమైన దేవ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు తండ్రి అయినా ఉదయకాలం ప్రార్థన చేయ నాకు ఇచ్చే సమయాన్ని బట్టి తండ్రి ఒక్కసారి మిమ్మల్ని గుర్తించుకోండి తండ్రి ఈ ఆదివారం దినమును మిమ్మల్ని ప్రార్థించడానికి నాకు ఇచ్చే సమయాన్ని బట్టి వందనాలు తండ్రి అవును గొప్పగా వాడుకోండి నైనా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అయినా ఇంతవరకు పాటల ద్వారా మయంపరిచారు తండ్రి సాక్ష్యాల ద్వారా అన్ని విషయాల్లో కనపరిచినందుకు వందనాలు తండ్రి జ్ఞాపకం చేసుకోండి చిన్న ప్రార్థన దీవించమని ఆశీర్వదించి ఇప్పటి నుంచి ముగింపు వరకు మీరు ముందు నడిపించమని
ప్రతి విషయంలో సహాయపడమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా మమ్మల్ని గొప్ప దేవా నీకు వందనాలు. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎన్నో పరిస్థితులతో, ఎన్ని బాధలతో, ఎన్ని వ్యసన రోగాలతో వచ్చినామో మీకు తెలుసు. మీరు దీవించే దేవుడు, ఆశ్రయించే దేవుడు, గొప్ప వాడుకునే దేవుడు నైనా. ఎన్నో మహిమపరిచిన దేవుడు తండ్రి, ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు తండ్రి. ఒక్కసారి మళ్ళీ గుర్తించుకోండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి. జరిగే వాక్యం ద్వారా మీరు మహిమపరచమని చెప్పే వాక్యాన్ని బట్టి నెమరు వేయటకు సహాయం చేయండి. అది ఎలా ఏమనేది చెప్పేటప్పుడు నీ బిడ్డల ద్వారా చెప్తాకు సహాయం చేయండి. దాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చెప్పే వాక్యాన్ని బట్టి దాని ద్వారా నడుచుటకు సహాయం చేయండి. దాన్ని ఎలా ఏమనేది మాకు నేర్పించండి, దీవించండి నైనా. అన్ని విషయాల్లో ఉండి సురక్షితమని తీసుకొని తొండవాడి నుంచి తీసుకొచ్చి చేర్చినందుకు వందనాలు. తిరిగి అలాగే తీసుకొచ్చి చేర్చడానికి వందనాలు. గొప్పగా వాడుకోండి. పెద్ద పాస్టర్ కూడా మీరు గుర్తించుకొని అయినా దీవించండి. ఆయన చేసే పరిచయాలు అన్నింటిలో అయినా దీవించండి, ఆశీర్వదించండి. గొప్పగా వాడుకోండి నాయన. మమ్మల్ని ఒక్కసారి గుర్తించి మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి. ఆలకించమని కోరుతున్నాం. మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోండి. మా మధ్యలో రండి, దీవించండి. మహాగణుడు అయ్యా, పాటల ద్వారా మహాపరిశుద్ధుడు అయ్యా, చెప్పే వాక్యం అన్నీ మీ ముందు ఉంచుకోండి, దీవించమండి. అంత ముందు ఉదయం నుంచి జరిగే అంత ప్రార్థన రాష్ట్ర వరకు ముగింపు వరకు మీరు గుర్తించుకొని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనను మహిమపరచమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడదాం. చాలా చక్కని ప్రార్థన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులరా, టాపిక్ 7 మనం గత 6 వారాలుగా రక్షించుటకు దేవుని హస్తబలం అని వింటూ వచ్చాం. ఈరోజు కూడా రక్షించుటకు దేవుని హస్తబలం అని ప్రియులరా ఇప్పుడు మనం వింటున్నాం. దేవుని నామమున మహిమ కలుగును గాక. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసు దినమును వాని ఆత్మ రక్షించినట్టు శరీర హిచ్చలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. శరీరధారిని, శరీర కోరికలు కలుగజేసే ఆత్మ, శరీర నియమములని, శారీరక జీవితాన్ని కలుగజేసే ఆత్మని, ఆ ఆత్మ ఎవడు కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తిని, అతన్ని బట్టిన ఆత్మని సాతానికి అప్పజెప్పండి అని అంటున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చూసుకోండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక చాప్టర్ 5 5:4 చదువుతుంది. ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చదివి వినిపించాను. 4 ఏమనగా యేసు దినమందు ప్రభు అయిన యేసు క్రీస్తు దినము ఒకటి ఉంది. ఇప్పుడు ఆయన శరీర ఇచ్చల్ని, కోరికల్ని చంపిన వాళ్ళ కొరకి రాబోతున్నాడు. ఎవరినైతే శరీర హిచ్చలు, కోరికలు నెరవేరవో, వాటికి ఎవరైతే దూరం అయిపోతారో, ఎవరైతే వాటి యందు జీవించరో, కనిపించరో, వారి కొరకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. అప్పుడు ఆయన వచ్చే రోజుకి ఇట్లాంటి ఎవరిలో ఉండకూడదు. ఒకవేళ ఎవరిలో ఉండి వారు వాక్యానికి విధేయులు కాక, వాక్యాన్ని ఒప్పుకాక, వాక్యాన్ని నమ్మక, వాక్య ప్రకారం జీవించకుండా ఉంటే వారిని విడిచిపెట్టేసేయండి, వారికి దూరం అవ్వండి. ఇంకొక విషయం ఏంటంటే, అంతవరకు మారలేదనుకోండి, దేవుడే అపవాదిని పిలిచి
అపవాదికి అప్పచెబుతాడు, దేవుడు అప్పచెబుతాడు. ఇంతకాలం సమయం ఇచ్చాం, మారలేదు కాబట్టి ఇతను నీకు అప్పచెబుతానని దేవుడే అప్పచెబుతాడు. కాబట్టి ఈ సమయాన్ని మనము చాలా త్వరగా ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా చాలా త్వరగా సద్వినియోగం చేసుకోవాలి. చప్పటి కొడదామా? హల్లెలూయా. సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు రాత్రి అన్నం మిగిలింది అనుకుందాం, నిన్న చేసిన అన్నం మిగిలింది, ఏదో మార్నింగ్ చేసాం, ఒకేసారి 2 పూటలు చేసుకోవడానికి టైం సరిపోదని ఉదయమే చేసాం. ఆ రోజుకి సరిపడా చేసుకున్నాం కదా. ఒకవేళ వేయడంలో కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఎక్కువ అయిందనుకోండి, అది రేపటికి చెడిపోద్ది. ఏం చేస్తాం? కొంచెమేలే, రేపటికి చెడిపోద్ది. వింటున్నానా? రేపటికి చెడిపోద్ది. అమ్మగారు వింటున్నారా? మనం వేయడంలో కొంచెం అటు ఇటు పడ్డాయి అనుకోండి, తక్కువ పడితే పర్వాలేదు, కొంచెం ఎక్కువ పడ్డాయి అంటే మన భోంచేయంగా అంత మిగిలింది, కూర కానీ అన్నం కానీ అంత మిగిలింది, రేపటికి అది సర్దిపడిపోద్ది. సర్దిపడిపోయేది తీసుకుంటే ఆరోగ్యం చెడిపోద్ది వైద్య శాస్త్ర ప్రకారం. అందుకని ఏం చేస్తాము, అది కూడా కొంచెం అటు ఇట్లే తినేద్దామని అందులో ఏం చూస్తున్నాము, సద్వినియోగం చూస్తున్నాం. ఏమండి? సద్వినియోగం చూస్తున్నాం. దేవదానానే వింటున్నారు? సద్వినియోగం చూస్తున్నాం. కానీ ఈ సమయంలో ఇప్పుడు మనకిచ్చిన సమయం ఇది. ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు, ఈ రోజును మనకిచ్చాడు, ఈ నూతన ఆదివారాన్ని మనకిచ్చాడు దేవుడు. ఈ నూతన ఆదివారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిని ఆరాధించుటకు ఈరోజు మీరు పరిగెత్తి వచ్చారు. యేసు ప్రభు శిష్యులు మనకంటే స్పీడ్గా ఆయన పరిగెత్తి ఆరాధన చేసి ఆయనతో కూడా సేవ చేశారు. పంటశాలలో పడి ఆయన వెళ్తా ఉన్నాడు సేవ కోసం, ఆత్మల కోసం. ఎందుకంత పరుగు? ఓపికని చేసుకోవచ్చు కదా, ఇంకేం పని లేదు కదా, ఇంకేం పని లేదు కదా, సేవే కదా. బాడిగలు తీసుకున్నారు, అక్కడ ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, ఓపికని చేసుకోవచ్చు కదా. దేవుడు ఆజ్ఞ ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఏమన్నాడు? నేను త్వరగా వస్తున్నాను. త్వరగా అంటే ప్రియులారా, మనకి కంటికి రెప్పలు ఉన్నాయి కదా, రెప్పలు ఎలాగా యాక్షన్ అవుతాయి అంత స్పీడ్గా, ఆయన రాకడ అంత స్పీడ్గా ఉంది. మరి మనం క్వశ్చన్ వేయచ్చు, మరి ఎందుకు రాలేదు ఇన్ని రోజులుగా అని. రాలేదు కదా. ఒక ఆయన పాపం చేతుల ఉద్యోగం పోగొట్టుకున్నాడు, నన్ను సంప్రదించలా. ఉద్యోగం రాజీనామా ఇచ్చేసి, సుధాకర్ అన్న ఉద్యోగం రాజీనామా ఇచ్చేసాను అన్నాడు. ఎందుకు చేశారు మీరు ఆ పని అంటే, 2000 సంవత్సరానికి భూమి ఆకాశం గతించిపోద్దంట అని. చదువుకున్న ఆయనే, బాగా లెక్కలేసి ఆయనే, బాగా లెక్కలేసి ఆయనే. లెక్కలు ఎడితే టకటక చెప్తాడు, కూడమంటే కూడతాడు, ఏమంటే వేస్తాడు. మంచి తెలుకలు ఆయన. ఎవరు చెప్పారు? 2000 సంవత్సరాలకి 2000 సంవత్సరాలకి అంతమవుతుంది ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు, నీకు త్వరగా వస్తాను అన్నాడు. ఎవరు చెప్పారంట, అన్నారంట 2000 సంవత్సరాలు అంతమైపోద్దని. నాకు కూడా మన సహోదరులు మాట్లాడినారు. ఈ సత్యము భూమి ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్న కొండలలో ఉన్న వారికి సువార్త అందాలి. అంతవరకు ఉన్న పల్లెల్లో, పట్టణాలలో, గ్రామాలలో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సువార్త అందాలి. తర్వాత అన్ని భాషలలో సువార్త అందాలి. అందిన తర్వాత భూమి ఆకాశం గతించిపోద్ది. అయితే అంతవరకే మనం ఇలాగనే ఉన్నట్లయితే ప్రభు వస్తాడు. భూమి ఆకాశాన్ని పాడు చేసుకుంటూ రాడు, తన సొత్తు కొరకు వస్తాడు.
ఏం కొరకు వస్తాడు? తన సొత్తు కొరకు వస్తాడు. ఇప్పుడు మన వెహికల్లో వస్తున్నాం అనుకోండి, సడన్గా ఫోన్ జారి కింద పడి చేతులు పట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. ఫోన్ జారి బండిలో నుంచి మనం ఫోన్ వదిలేస్తాం అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? ఫోన్ పడిపోయిందని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎవరిది ఎవరి చేతుల నుంచి పడిందో ఏ తలంపు తేలుతారండి? నాది ఫోను, ఈ ఫోను నాది. కాబట్టి యేసయ్య సొత్తు అయినటువంటి ప్రజల కొరకు యేసయ్య వస్తున్నాడు. అందరూ ప్రేమ దేవుని బిడ్డరా, రక్షణ పొందుటకు ఎవరన్నా పోయి రైస్ అంత తీసుకురా. అందరూ రక్షణ పొందుటకు ప్రభు వేచి చూస్తున్నాడు. అయితే దేవుని చిత్తం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడు ఈ లోకానికి రెండోసారి పంపిస్తాడో యేసుక్రీస్తు కూడా తెలియదు. ఆయన అన్నాడు, నాకు కూడా తెలియదు నన్ను ఎప్పుడు పంపిస్తాడో మీ దగ్గరికి, మిమ్మల్ని తీసుకొని పోవడానికి. సపోర్ట్ కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సబ్జెక్ట్ పేరు ఇప్పుడు చెప్తారా? రక్షించుటకు దేవుని హస్తబలము. చాలా త్వరగా, చాలా స్పీడ్గా రక్షణ పొందాలి మనం. చాలా త్వరగా, చాలా స్పీడ్గా, చాలా శీఘ్రముగా, ఉడనే రక్షణ పొందాలి. హల్లెలూయా. ఆలస్యమే చేయకూడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నాకు ఆ పాట ఇచ్చారు. రక్షించబడిన తర్వాత కూర్చోండి ప్రియులరా, మనం నడిచే మార్గంలో జస్ట్ కాలు స్లిప్ అయ్యి పడకుండా నిలుచుకున్నాం అనుకో, ఏమనుకుంటాం? అమ్మయ్య బతికిపోయాను అంటాం కదా. అందుకే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణ ఉంది. రక్షణ పొందిన వాళ్ళలో రక్షణానందం నీలోనని, శాశ్వత జీవం నీవేనని అని ఈయన రక్షణ పొందిందే కాకుండా మళ్ళా ప్రకటిస్తున్నాడు. ప్రకటింతును నేనున్నంత కాలం నా యేసయ్యా, ప్రకటింతును నేనున్నంత కాలం నా యేసయ్యా, స్తుతింతును జీవిత కాలం నా యేసయ్యా, జీవింతును జీవిత కాలం నా యేసయ్యా, స్తుతింతును జీవిత కాలం నా యేసయ్యా. ఆమేన్. రక్షించినందుకు నిన్ను ప్రకటిస్తాను. మీరు నన్ను రక్షించినందుకు నాలో ఆనందం. ఏం ఆనందం? చెప్పండి, మీరు పాడండి. రక్షణానందం నీలోనని. ఓకే, మీరు నాకంటే సోమరుగా పాడతారు. ఇప్పుడు అర్జెంటుగా ప్రయాణం ఉంది కనుక ఇప్పుడు రక్షణ కలిగించాడు, అందులో ఆనందం ఉంది. ఆ తర్వాత రక్షించబడిన వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు. సపోర్ట్ కొడదాం. రక్షణ పొందిన వాళ్ళు, పాపానికి జోలి లేని వాళ్ళు, కుళ్ళు జీవితం లేని వాళ్ళు, పాప జీవితం లేని వాళ్ళు, శాశ్వత కాలం. దేవుడు శాశ్వత కాలం అంటాడు. ఆయనకి మరణము లేదు. మరణాన్ని జయించిన శాలించగలిగిన దేవుడు. మరణమా నీ మూలు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? దాన్ని అడిగాడు, ఎక్కడ మరణమా నీ శక్తి ఎక్కడ? ఇదిగో నేను లేసాను. సవాల్, నన్ను సమాధులు ఆపగలిగేవా? నన్ను మృతులలో ఆపగలిగేవా? మృత్యుంజయుడు. సపోర్ట్ కొడదామా? మృత్యుంజయుడు, రక్షకుడు, సజీవుడు, విమోచకుడు, విజయశీలుడు, మరణము గెలిసిన మహనీయుడు,
విజయశీలుడు మరణము గెలిసిన మహనీయుడు. మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయమెక్కడా. ఆమె సవాలు కలిగిన దేవుడు. ఏని పైన సవాల్ ఆయనకి? మరణం పైన సవాల్. ఆ తర్వాత శరీర క్రియల పైన సవాల్. శరీరం కోరింది ఆయన శరీరం పైన ఇష్టపడలేదు. శరీరం అనుభవించు అని రాజీ పడలేదు. నేత్రాశమైన సవాల్. నేత్రాశి లేని వాడు. జీవపడ్డామం. జీవడం అంటే తన్ని మనుషులు తను తాను పొగుడుకుంటారు కదా, నాకింత ఆస్తి ఉంది, నాకింత ఆస్తి ఉంది, నాకింత వస్తు వాహనాలు ఉన్నాయి, నాకింత డబ్బు ఉంది అని పొగుడుకుంటారు కదా. దేవుడికి మించింది ఏ మనిషి దగ్గర లేదు. ప్రేమ లేదు, ప్రేమ లేదు, జీవము లేదు. ప్రేమ కొలత లేని ప్రేమ. ఎవ్వరు ఆ ప్రేమను కొలవలేరు. ప్రేమకి వెడలిపు ఎంతని ఎవరు కొలవలేరు. ప్రేమకు లోతు ఎంతని ఎవరు కొలవలేరు. ప్రేమకు ఎత్తు ఎంతని ఎవరు కొలవలేరు. హల్లెలూయా. ఆ ప్రేమతో మనిషి లైవ్లో కూడా వింటున్న మనిషి ఆ ప్రేమతో మనిషిని ప్రేమించాడు. కుర్చీలో కూర్చేసి కూర్చోవద్దు. కుర్చీలు తీసి బయటమా, ఆ కుర్చీ బయటేసి. ఏం నెల్లకాలం మాస్ క్యాండిడేట్సేనా? క్లాస్గా ఉండాలి, ఒకసారిగా ఉండాలి. కింద కూర్చోలేరు. అయ్యో పాపని కుర్చీలు వేస్తే మీకు అవి మీరు సద్వినియోగం చేసుకుని దేవుడు మిమ్మల్ని దీవించను కాక. క్లాస్గా ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. సరే, మీకు భక్తి ఎక్కువ కాబట్టి మీరు కుర్చీలో కూర్చారు. సరే, కింద కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఆమేన్. కొలతలేని ప్రేమతో ప్రేమించినాడు. ప్రేమ కలిగిన దేవుడు. లోతు కొలవలేమో, వెడల్పు కొలవలేమో, లోతు కొలవలేమో, వెడల్పు కొలవలేమో. ఓహో అందదు యేసయ్య ప్రేమ. ఆమేన్. ఓహో అందదు యేసయ్య ప్రేమ. ఆమేన్. ఆమేన్. లోకమునందు ప్రేమించినాడు. ఆమేన్. లోకులనెంతో రక్షించుటకు లోకమునెంతో ప్రేమించినాడు. లోకులందరూ రక్షణ పొందుటకు. ఆమేన్. ఆమేన్. ఇదే సమయము సోదరుడా, ఓ సోదరి, ఇదే సమయము, అనుకూల సమయము. ఇదే సమయము, అనుకూల సమయము. సమయము పోనీక. ఆమేన్. ఏం పోనీక? ఏం పోనీక? ఏం పోనీక? సమయము పోనీక సద్వినియోగ పరుసుకో. సమయము పోనీక సద్వినియోగ పరుసుకో. ఇది ఏ సమయము, ఇది ఏ సమయము రక్షణ పొందుటకు. ఇది ఏ సమయము, ఇది ఏ సమయము. ఆమె సోదరుడా, సోదరి, ఓ అమ్మల్లారా, అయ్యల్లారా, ఓ నర జాతి మనుషులారా, ఓ నర జాతి మనుషులారా. సమయము పోనీక. ఇప్పుడు అడుగు,
రక్షణ కావాలి ప్రభు, నన్ను రక్షించు. శరీర క్రియలు నా యందు నివసింపనీయును, నేత్రాశకి నా కళ్ళల్లో చోటు ఇవ్వను. మీరు ఇచ్చినటువంటి ఆస్తి అయినా, వెండి బంగారాలైనా, వస్తు వాహనాలైనా ప్రభా వాటి యందు నేను గర్వించును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చదవనాను, 5th చదవనాను. 5th ఏమనగా యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీర ఇచ్చలు నశించుటకై మన ప్రభువైన యేసు శరీర ఇచ్చలు నశించుటకై. శరీర కోరికలేము, శరీరం కోరింది శరీరం పైన వేయడము, అది శరీర కోరిక. ఇది దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యం మీద అది ఆయమని లేపమ్మా, ఆయమని లేపు, గాడ్ కాదు ఆయమని లేపు. దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన కోసం వచ్చాడు, దేవుడు మనల్ని ప్రేమించి వచ్చాడు, దేవుడు మన రక్షించడానికి వచ్చాడు. అందుకే ప్రేమామయుడు, రక్షకుడు, విమోచకుడు. ఏమన్నాడన్నా, వాటిని మనం అంటనీయకూడదు, వాటిని అంటనీయకూడదు. శరీరానికి అంటనీయకూడదు, అది శోధన. మీరు అమ్మహాదవుని మర్చిపోవద్దు. ఏదోని తోటని ఏ నరుడు నారి మర్చిపోవద్దు. అక్కడ ఆ చెట్టును పెట్టి ఆ చెట్టుకు ఫలాలు ఇచ్చి వారికి అది పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో వాళ్ళు ఓడిపోయారు. అలాగనే ఇప్పుడు ప్రజలందరూ ఓడిపోతున్నారు. మేము ఏదైనా తోటలేమే అనుకుంటారేమో. ఈ లోకము తోట. ఈ తోటలో నీకు తగనే ఉన్నాయి. అవి ఏంటంటే శరీర కోరికలు. శరీర కోరికలు జయిస్తారా? 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 బంగారానికి ఎందుకు ఛాన్స్ ఇచ్చాడంటే, మందిరం కట్టడానికి తుమ్మకర్రని సొగుసుగా అందంగా చేయడానికి దానికి ఛాన్స్ ఇచ్చాడు. మందిరం కట్టడానికి బంగారము, వెండి ఆడ ఉపకరణాలని అలంకరించడానికి వెండి. అది మీకు శోధన జయించేవాడు. కొంతమంది ఇయ్యోలుగా పెట్టుకుంటారు, ఉంగరం ఇయ్యోలుగా పెట్టుకుని. ఏంటిది? డబ్బులు వస్తాయంట. మరి నేను ఏ ఏలుగు పెట్టుకుని నాకు డబ్బులు వస్తున్నాయి? నేను ఏ ఏలుగు పెట్టుకుని నాకు వస్తున్నాయి? వచ్చే డబ్బులు దాచిపెట్టుకొని మనుషుల ఆలోచన, నరుడు నీతి మురికి గుడ్డలాంటిది. మనిషి ఆలోచన తీసుకున్న వారు ఎవరైనా సరే యేసుక్రీస్తుని పొందలేరు, యేసుక్రీస్తుని అనుభవించలేరు, యేసుక్రీస్తునందు కనిపించలేరు, యేసుక్రీస్తు కూడా జీవించలేరు. ఈ లోకాన్ని దేశించి యేసయ్యతో జీవించు. మీకు ఏమైనా తక్కువైతే నన్ను అడగండి, మీకోసం నేను బలి అవుతాను. ఆల్రెడీ బలి అయిపోయినావు సేవకి, ఆత్మల కోసం బలైనావు. ఏది అంటనీయకుండా ఒకసారి చూడండి. నేను హెచ్కెల్ ప్రభు దినం చదువున్నాను. యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వాణిని సాతానుకు అప్పజెప్పవలెను. ఓకే, నెక్స్ట్ హెచ్కెల్ గ్రంథం 14:12 చదువుకుందాం. 14:12. ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణధారముగా ఆహారము లేకుండా చేసి, ప్రాణ పోషణకి ఆహారం లేకుండా చేశాడు. కరువు పంపిస్తాను. మనుషులను పశువులను నిర్మూలమును చేయ
చేయుదును. మనుషుల్ని పశువుల్ని నేను నిర్మూలన చేయుదును. రాజు అని, రాజరికం ఉందని, నీకు ఒక అధికారం ఉందని, నీకు పైన ఇంకెవరు లేరని, నీ ఇష్ట ప్రకారం నీ శరీరం పైన నీ జీవితంలో పాపక్రియలు జరిపిస్తున్నటువంటి ఆ రాజు కానీ ఆ ప్రజలు కానీ ఉన్న దేశానికి కరువు. ఈరోజు వర్షాలు దేవుని కృప ఆశీర్వాదం. ఎండ దేవుని కృప ఆశీర్వాదం. సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని కృప, అది ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? తన ప్రజల కోసం. మీలో రైతులు ఉన్నారా? పైరు పెట్టిన వాళ్ళు ఉన్నారా? మీరు పైరు పెట్టినప్పుడు వరి పైరు అనుకోండి, వరి పైరుతో కూడా గడ్డి కూడా వస్తుంది. అప్పుడు వర్షం గడ్డికి వరికి అది ఎప్పుడు డివైడ్ అవుద్ది? అది ఏర్పరచబడుతుంది కళ్ళములోకి వచ్చినప్పుడు ఏర్పరచబడుతుంది. సరేనా? కలుపు తీస్తారు, దాంట్లో గడ్డిని తీస్తారు. సత్వ వేసినప్పుడు ఆ గడ్డి కూడా సత్వ తీసుకుంటుంది, ఆ సత్వ గడ్డి కూడా తీసుకుంటుంది. ఇప్పుడు తరగలు వస్తాయి, కళ్ళంలోకి వచ్చినప్పుడు చాట తూర్పాలు పెట్టినప్పుడు అవి గాలికి సైడ్కి పక్కకి వెళ్ళిపోతాయి. అవి ఏం చేస్తారు? మళ్ళీ గడ్డి గింజల్లో చేర్చరు. ప్రభు వస్తాడు తన పిల్లల కొరకే. ఈ లోకముని అమితముగా అనుభవించిన వాళ్ళు తరకలు లెక్కలేకపోతారు. ఈ లోకమొద్దు, దేవుడే చాలనుకోని. దేవుని నామం ఘనమైన నామం, దేవుని నామం పరిశుద్ధమైన నామం. ఆయనతో సమానమైన నామం లేదు. శాలించి ఎందుకు శాలించి తెలుసా? ఆయనలాగా లోకమును ప్రేమించినటువంటి వారు నరమాత్రులలో ఏ నామములో లేరు లేరు లేరు. ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? ఇల్లువైన ప్రాణమని తన ప్రజల కొరకి దానము చేశాడు. దానకర్త. ఇల్లువైన ప్రాణము దానము చేసెను దానకర్త యేసయ్యా. ఆత్మల కొరకు దానము చేసెను ఇలువైన ప్రాణము, పాపము లేని తన ప్రాణము, జీవము కలిగిన తన ప్రాణము, ఇలువైన ప్రాణము. ఆమె బ్రహ్మంత దేశానికి కానీ ఆయన దగ్గర చోటు లేదు. ప్రేమ స్వరూపి, ప్రేమకు పునాది యేసిన దేవుడు. ఆమె ప్రేమ స్వరూపి, ప్రేమకు పునాది యేసిన దేవుడు. ఆమె హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. చూడండి ప్రియులారా, కీర్తన గ్రంథముల నుండి 33:16 చదువుకుంటే, ఏ రాజును సేన బలము చేత రక్షింపబడలేదు. సైన్యం ఉంటే రాజుకి చదవరా? ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు. ఏ రాజుకున్న సైన్య బలముతో రక్షించబడలేడు. బడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొను. ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకోలేడు. ఎప్పుడు ఆయన ఉగ్రత వచ్చినప్పుడు, ఆయన కోపాగ్ని వచ్చినప్పుడు, ఏ సైనికుడును చదవనా, ఏ రాజును సేన బలము చేత రక్షింపబడలేడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. అధిక బలం చేత ఏ వీరుడు, కండబలం అండి. కుస్తీలు పెట్టి ఉన్నారు కదా, కుస్తీలు బరువులు ఎత్తేళ్ళు కుస్తీలు పెట్టి ఉంటారు కదా. ఆ బలము ద్వారా వస్తున్నటువంటి ఆ ఉగ్రతని తప్పించుకోలేడు. అందుకే ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు, ఇప్పుడే రక్షణ బంధు. మత క్రైస్తవులారా, మత కోసం బ్రతుకుతున్నటువంటి వాళ్ళారా,
కులం కోసం బతుకున్నటువంటి వారులారా, పదవి కోసం ఆశపడుతున్నటువంటి వారులారా, రక్షణ పొందు. నీ కండబలం, నీ డబ్బు బలం, నీ భూబలం, నీ ఎండి బంగారుల బలం, నీ మంది మార్బల బలము నిన్ను రక్షించలేదు. రక్షకుడు ఒక్కడే, విమోచకుడు ఒక్కడే. హల్లెలూయా. చదువునా 17 అన్నాడు, రక్షించుటకు గుర్రములు యొక్క గుర్రం అక్కరకు రాదు. ఎన్ని నాన్న? రాజు, వీరుడు, మూడోది వచ్చి ఈ మూడోది నాన్న గుర్రము. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలమును తప్పింపజాలదు. దాని గుర్రం బలం చేత, దాని విశేషమైన బలం చేత మనుషుల్ని ఆ యొక్క శిక్ష నుండి, ఆ శ్రమ నుండి, శ్రమ రాబోతుంది, శిక్ష రాబోతుంది. అంటే ఉరి శిక్ష ఏడండి, వర్షం ఆపేస్తాడు. ఒకవేళ నువ్వు పైరేస్తే దానికి కాటికి తెగులు పడద్ది, ధాన్యము చేతికి రాదు. అలా పోషిస్తావు భయం లేకుండా, భయం లేకుండా పూట గడిస్తే చాలు అనుకుంటున్నావు. ఆ పూట కూడా దేవుని దయే. ఎందుకో తెలుసా? అందువలన ఈ పూట పోషించినందుకన్నా కృతజ్ఞత చెప్తావని. ఏది రక్షింపలేదు. హల్లెలూయా. 18 చదువున, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుకున్నట్టుకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలుచుచున్నది. సపడ కొడదామా. హల్లెలూయా. ఎవరు తప్పించుకుంటారా శ్రమని? ఎవరు బ్రతుకుతారు? ఆయన యందు భయము భక్తి, వారి పైన ఆయన దయ, వారి కనికరం. ఈ భూమిలో ప్రియులారా భయము భక్తి కలిగిన వారు ఉన్నారు. మనలో కూడా ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. అందుచేతనే ఆయన వేచి ఉన్నాడు, ఇంకా భయము భక్తి లేని వాళ్ళు రక్షణ పొందుతారని. కీర్తన గ్రంథం బాబు, కీర్తన గ్రంథం చెప్పాను మీకు నేను, 33:17. ఆ తర్వాత 19 అన్నాడు, యెహోవా దృష్టి ఎవరి పైన ఉంటుంది? ఆయన యందు భయము భక్తి కలిగిన వారి పైన ఉంటుంది. వారు ఆ శ్రమను తప్పించుకుంటారు. అటువంటి వారు ఈ భూమిలో ఉన్నందువల్ల వర్షం, ధనము, ధాన్యము, గాలి, నీరు, గాలిలో తడి, అందువల్ల బ్రతుకుతున్నావో మనుషుడు, చెల్లిస్తున్నావో మనుషుడు, ఇప్పుడే రక్షణ పొందు. పాపమని శరీర హాస్యం వదిలిపెట్టు. ఇదే రక్షణ సమయం, ఇక సమయం లేదు. దేవుని రాజ్యములో ప్రేమ దేవుని బిడ్డల శాశ్వత కాలం ఉండడానికి, దేవునితో కూడా జీవించడానికి ఆయన కోరి ఆయన మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా. ఎంతమందికి కావాలి దేవుడు? ఎంతమందికి కావాలి దేవుడు? ఎంతమందికి కావాలి? మరి ప్రభువుని ఎరగనోళ్ళలాగా మన డ్రెస్ కోడ్ ఉండకూడదు. ప్రభువుని ఎరగనోళ్ళలాగా మన డ్రెస్ కోడ్ ఉండకూడదు. ప్రభువుని ఎరిగిన వాళ్ళలాగా మన డ్రెస్ కోడ్ ఉండాలి. మన డ్రెస్ కోడ్లో, మన డ్రెస్లో, హల్లెలూయా, మన డ్రెస్లో. నేను ట్రైన్లో ఒకసారి వెళ్తా ఉంటే ఇలాగ వెళ్తున్నా. ఇప్పుడు ఈ బట్టలు మేము ఉన్నాం కదా, ఇట్లా ప్రయాణం చేస్తాను. నేను కోట్ వేసుకోను, సూట్ వేసుకోను, బూట్ వేసుకోను, ఎట్లంటే అటు వెళ్ళిపోతాను. సేవ ముఖ్యం, కాన్సెప్ట్ సేవ. అక్కడ ఖాళీ లేవండి. ఒక పెద్ద, నాకంటే పెద్ద లేచి కూర్చోండి సార్ అంటున్నాడు. మీరు నాకంటే పెద్దవారు, మీరు కూర్చోండి అంటే మీరు కూర్చుంటే నాకు ఆశీర్వాదం అన్నాడు. ఎందుకు ఆశీర్వాదం అన్నాడు? మీరు దైవ సేవకుల్లాగా ఉన్నారు, మీరు దైవ సేవకుల్లాగా ఉన్నారు. నేను దైవ సేవకుడైతే మీరు లేయాల్సిన అవసరం లేదు. నేను దైవ సేవకుడైతే మీరు లేయాల్సిన అవసరం లేదు. మీరు కూర్చోండి. యేసు ప్రభు వచ్చింది శ్రమ పెట్టడానికి కాదు, సుఖపెట్టడానికి, రక్షించడానికి యేసు ప్రభు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమైంది మన మాటలో తెలియాలి, మన ప్రవర్తనలో తెలియాలి. ఏండి? మన ప్రవర్తనలో తెలియాలి.
ఒకసారి ఒక మీటింగ్ జరుగుతుంటే సేవకుడిని చెప్పుకొని ఆయన వచ్చాడు. వచ్చింది నేను చూడాల. ఆయనతో కూడా ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన్ని పంపించాడు, నేను వచ్చానని చెప్పు అని. నేను వచ్చినని చెప్పిన ఆయన మరుగునున్నాడు. అంటే ఇదేంటండి? ఘనత. పలానా ఆయన వస్తాడంటే జనాల మధ్యలో వస్తుంటాడంటే జనాలతో ఆయన చూడాలి. మన ఘనత కోరుకున్నట్లయితే దేవుణ్ణి ఇప్పుడు కనపరచాలి. మన భోజనంలో, మన నడకలో, మన పడకలో, మన పలుకులో, మన తలంపుల్లో, మన చూపులో, మన వస్త్రాల్లో దేవుని కనపరచుటకు ప్రియులరా మనము వేచి ఉండాలి, ఆశపడాలి. ఆమేన్, హల్లెలూయా. మన ద్వారా ప్రజలు రక్షణ పొందాలి, మనం రక్షణ పొందాలి. మనం రక్షణ పొందకుండా మనం ఎవరిని రక్షించలేం, రక్షణ ప్రకటించలేం. 20లో చూడన్నా, మనము యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధ నామమందు నమ్మకించి ఉన్నాము. ఎవరి నామమందు? పరిశుద్ధ నామమందు నమ్మకం ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము కొందరు స్టై కట్టుకుంటే ప్రసంగాలు వస్తాయి. స్టై కట్టుకుంటే ప్రసంగాలు వస్తాయి, లేకపోతే ప్రసంగాలు రావు. డయాస్ మీద బూట్లు వేస్తేనే ప్రసంగాలు వస్తాయి. వాళ్ళను వాళ్ళు కనపరుచుకుంటారు. కొందరు ఉన్నారండి, మనిషినే సేవిస్తారు. మా అన్నిటి చేసాడు, మా అన్నట్టు చేసాడు, మా అన్నిటి చేసాడు, మా అన్నట్టు అన్ననే సేవిస్తారు కానీ యేసయ్యని సేవించరు. ఆమేన్. యేసయ్యని సేవించండి, యేసయ్యకి సాక్షిగా ఉండండి. అన్న చేసాడు, అన్న ఉన్నాడు, ఊడిపోయినాడు, అదే తర్వాత విషయం. మనం ప్రకటించాల్సింది వస్త్రాల ద్వారా దేవుణ్ణి ప్రకటించాలి. నా వస్త్రాలు నా ప్రయాణంలో ప్రకటించాయి. నా వస్త్రాలు నా ప్రయాణంలో ప్రకటించాయి. మన ప్రవర్తన దేవుణ్ణి ప్రకటించాలి. దేవుడు ఎవరు? దేవుణ్ణి ఎలా చూడగలమండి? దేవుణ్ణి చూసారా? ఎవరైనా దేవుడిని చూసారా? దేవుడు దర్శనం ఇస్తాడు, ఓకే. అయితే దేవుణ్ణి ఒప్పించటానికి నరుడా నీవే దేవుణ్ణి ఒప్పించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం ఎక్కడది? గలతీయులకు రాసిన పత్రిక చాప్టర్ 5 22:5-22 చదువునానా? అయితే ఆత్మఫలములు పొందాలి నరుడు మనిషి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ 1, సంతోషం 2, సమాధానం 3, దీర్ఘశాంతం 4, దయాలత్వం 5, మంచితనం 6, 7, 8, 9. ఇట్టి వాటికి విరోధమైంది ఏది నీలో చోటు చేసుకోకూడదు. ఈ 9 నరుడా నీలో కనిపించాలి. నీ పైన నువ్వు వేసుకున్న డ్రెస్ కోడ్లు, కోటు, స్టై, బూట్లు, తర్వాత పాలిస్, కలర్ రంగు, ఇవన్నీ నీ పైన ఎలా కనిపిస్తున్నాయో వాటికి బదులుగా ఈ 9 నరుడ సేవకుడు అయినా, సేవకురాలు అయినా, సంఘ సభ్యులు అయినా, మీరు ఎటువంటి పరిశుద్ధులైనా మీలో ఈ కనిపించాలి, మనిషిలో ఈ కనిపించాలి. చప్పడగొడదాం. హల్లెలూయా. ప్రేమ. నాతో నేను ఎవరన్నా ఇస్తారు, టీ ఎవరన్నా ఇప్పిస్తారు, తాగదాం అనుకోండి. నేను టీ తాగుతుంటే నేను టీ తాపిస్తాను. నేను భోజనం చేస్తుంటే భోజనం పెట్టిస్తాను. దేవుడు నన్ను సేవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించారు కానీ మీరు గుర్తుపడట్లేదు. దేవుడు మిమ్మల్ని నాకంటే ఎక్కువ ఆశీర్వదించాడు. మీరు దేవుడు అంటున్నారు లేదా? యేసయ్య అంటున్నారు లేదా? ఏం సైలెంట్ అయిపోయినారు? యేసయ్య అంటున్నారు లేదా? నాకు ఆ సహాయం చేయి, ఈ సహాయం చేయి, నాకు అది కావాలా, ఇది కావాలా, పక్కింటోళ్ళు అద్దెచ్చారు, నాకు కావాలా, అది అనుకుంటాం లేదా? ప్రార్థన చేస్తాం లేదా? కదా చెప్పండి. యేసయ్యని పిలవడమే ఆశీర్వాదం. చెప్పకూడదమ్మా?
యేసయ్యను ప్రార్థించడం ఆశీర్వాదం, యేసయ్యను నమ్మడం ఆశీర్వాదం, యేసయ్యను ప్రకటించడం ఆశీర్వాదం, యేసయ్యను కీర్తించడం ఆశీర్వాదం, యేసయ్య సావాసం ఆశీర్వాదం. చాలదా అండి? ఎందుకు యేసయ్యను నమ్మాలి? మరణము లేదు ఆయనలో. అంటే కష్టపెట్టి 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 బతికిస్తాడు కాదు ప్రియులారా. ఇప్పుడు మనం బట్టలే ధరించాము, సలస్ చేసుకొని ధరిస్తాం కదా కదా. అలాగనే మనకి ఉతక స్థానం జరగాలి. ఉతక స్థానం ఉతికిన తర్వాత అది ఉరికిపోద్ది. ఉతికేటప్పుడు ఉరికిపోద్ది. దాన్ని తీసుకెళ్ళి ఆరేసి బట్టలు వేసుకొని హ్యాపీగా ఫ్రెష్గా. ఆమేన్. కాబట్టి మనం పరలోకం పోవడానికి ఇక్కడ ఉతుకుడు పడాలి. ఉతుకుడు ఏం పడాలి? ఉతుకుడు పడాలి. వాషింగ్ మిషన్ వేయాలి, దాంట్లో ఏమేయాలి? లిక్విడ్ వేయాలి మురిగిపోవడానికి. అట్ట మా వల్ల కాదంటే, ఈ ఉతుకుడు నా వద్దంటే మురికి అట్లా ఉంటుంది. శరీరం మీద వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందా? శరీరం పని వేస్తే ఫ్రెష్గా ఉంటుందా? పోనీ తలస్నానం చేయకముందు ఎలా ఉంటుంది? తలస్నానం చేస్తే ఎలా ఉంటుంది? తలస్నానం చేయముందు యాకోళంగా ఉంటుంది. తలస్నానం చేస్తే ఫ్రెష్గా ఫ్రీగా. ఆమేన్. అంతేనండి. ఇక్కడ ఉతుకుడు పడాలి. ఉతుకుడు ఎందుకంటే మురికి అయింది, మాసిపోయింది. దానికి ఏం చేయాలండి? వాటర్ కావాలి, వాటర్కి పోయడానికి బకెట్ కావాలి కదా. దానికి లిక్విడ్ సోప్ కావాలి, ఏంటండి కంఫర్ట్ కావాలి, ఆలా కావాలి, సోపు కావాలి, సర్ఫ్ కావాలి, మళ్ళా బ్రష్ కావాలి, వాటర్ కావాలి. ఎందుకు ఇన్నెందుకు? శుభ్రం చేయడానికి. అలాగనే మానవ జీవితానికి మురికి అయింది. ఆ మురికితోనే ప్రార్థన చేస్తున్నాడు మనిషి. చల్లదు. ఆలకిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరించడు. ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరించడు. నీ ప్రార్థన అంగీకరించబడడానికి మురికి పోవాలి. మురికే. ఇష్టం వచ్చినటువంటి బట్టల మురికే, ఇష్టం వచ్చినటువంటి శరీర ఆశల మురికే, ఇష్టం వచ్చినటువంటి మతం మురికే, కులం మురికే, కులకట్లు మురికే, గ్రామకట్లు మురికే, ప్రాంతీయ మురికే. దాన్ని ఏం చేయాలి? ఉతకాలి. ఏం చేయాలి? ఉతకాలి. ఉతికితే చిన్న కుర్రాడు ఒకడు ఉన్నాడు. నేను బట్టలు ఉతుక్కుంటాను. వాడేం చేస్తాడంటే బట్టలు నానబెట్టి పిండుకొని వస్తాడు. నీ బట్టలు తెల్లగా ఉన్నాయి బ్రదర్, నా బట్టలు తెల్లగా లేవంటాడు. మరి నువ్వు పిండుకొని వస్తావు, నేను ఉతుకుతాను అంటాడు. మళ్ళీ వాడు ట్రై చేశాడు, ఆవిడ తెల్లగా వచ్చాయి. కరెక్ట్ బ్రదర్ మీరు చెప్పింది. ఉతకాలి. మరి ఉతక్కుండాలంటే మురికి కాకుండా ఉండాలి. ఏం కాకుండా ఉండాలి? మురికి కాకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 21 మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. మనకు సహాయకుడును మన కేడెమును యెహోవా. నీ కృప మా మీదన ఉండును గాక. హల్లెలూయా. యెహోవా ఏనా ఏమంటున్నాడు ఈయన? యెహోవా మీ కొరకు మేము కనిపెట్టినాము. ఎవరైనండి? దావీదు గారు. ఎక్కడ మిస్ అయినారు మీరు? మిస్ అయ్యారా? మీరు మిస్ అయ్యారా? నన్ను మిస్ చేశారా? 33:21 చదవండి అబ్బాయిలు, చదవండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనకు సహాయము, మనకు కేడమును ఉన్నాడు. నా సహాయకుడా యెహోవా, మీ కొరకు నా ప్రాణం వేచియున్నది.
నా సహాయకుడా యెహోవా, నీ కొరకు నా ప్రాణం వేసి ఉన్నది. సహాయకుడా యెహోవా దేవా, సహాయకుడా యెహోవా దేవా, నా ప్రాణ రక్షకుడా, ప్రాణ విమోచకుడా, నా ప్రాణ రక్షకుడా, ప్రాణ విమోచకుడా, యెహోవా ప్రాణ రక్షకుడా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. బాగుందా పాట? బాగుందా? చప్పడు కొడదామా? చప్పడు కొడదామా? కొడదామా 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 కొడదామా? ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటాం మన విషయాన్ని? దావీదు గారి దగ్గర నేర్చుకుంటున్నాం. దావీదు గారు ఏమంటున్నాడు? నా ప్రాణ రక్షకుడు, నా విమోచకుడు అని అంటున్నాడు. ఆయనే మనకు సహాయమును మనకు కేడమును ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుస్తున్నాము. నీ కృప మీద చదువునా? నీ కృప మీద, నీ కృప మా మీద ఉండునుగాక. ఇంకోసారి సపోర్ట్ కొడదామా? నీ కృప మా మీద, నీ కృప మా మీద ఉండునుగాక. ఎవరి కృప? దేవుని కృప. దేవుని కృప, మనుషుల కృప. ఏ కృప కావాలి? ఎవరి కృప కావాలి? దేవుని కృప ఉండడానికి దేవుణ్ణి మనము ఘనపరచాలి, సేవించుటకు. ప్రియులరా, ఆయన మనల్ని ప్రేమించి ఆయన రక్షకుడై ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు చెప్తారా? ఎవరి కోసం వచ్చి చెప్తారా? మన కోసం వచ్చాడు. హల్లెలూయా. కుమార్ రా, మన కోసం వచ్చాడు ఆయన. రా రా రా, పరిగెత్తు, మళ్ళా తాగుదురా, రా రా, పాట పాడు. మన కోసం వచ్చాడు, మన రక్షకుడై వచ్చాడు, మన విమోచకుడై వచ్చాడు. పెట్టుకోండి. నా రక్షకుడై వచ్చిన దేవా మీకు స్తోత్రం, నా విమోచకుడై వచ్చిన దేవా మీకు స్తోత్రం, నా కాపరై వచ్చిన దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడని వచ్చిన దేవా మీ స్తోత్రం. నన్ను ప్రేమించి వచ్చిన దేవుడా మీకు స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. రావాలి రావాలి, కుమార్ రా, పరిగెత్తు. హల్లెలూయా. రక్షకుడు రక్షకుడు యేసయ్యే రక్షకుడు. టైం అయిపోతుంది. రక్షకుడు రక్షకుడు యేసయ్యే రక్షకుడు. రక్షకుడు రక్షకుడు యేసయ్యే అమ్మాయికి రక్షకుడు రక్షకుడు యేసయ్యే. అందరం మోకరించి పాడుకుందాం. అందరం మోకాళ్ళు వేద్దాం. మోకాళ్ళు మోకరించి వాళ్ళే కూర్చోండి మీకు సౌకర్యంగానే. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడు రక్షకుడు. హల్లెలూయా. స్తోత్రం. రక్షించే దేవుడు, రక్షించే దేవుడు. హల్లెలూయా. ఎంతటి వాడనయ్యా యేసయ్యా, ఏ పాటి వాడను. ఎంతటి వాడనయ్యా యేసయ్యా, ఏ పాటి వాడను. ఎందుకు పనికి రాని వాడను, పిలచితివయ్యా నా యేసయ్యా. ఎందుకు పనికి రాని వాడను, పిలచితివయ్యా నా యేసయ్యా. ఎంతటి వాడనయ్యా యేసయ్యా, ఏ పాటి వాడను.
పాట